నంద్యాల మార్కెట్ యార్డులో సన్న బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభోత్సవం. నంద్యాల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ యార్డ్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. నేపథ్యంలో గవర్నమెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లాలో రైతు బజార్లో స్పెషల్ కౌంటర్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మార్కెట్లో సోనా మసూరి 62 రూపాయలు ఉంది కేజీ. మనము 50 రూపాయలకి ఇస్తున్నాం, 10 రూపాయలు క్యారెట్. ఎందుకంటే ధరను స్థిరీకరించడానికి ఇది దోహదం చేస్తుంది. కావున ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సింది కోరడం. థ్యాంక్ యూ సార్. మనం సెపరేట్ కౌంటర్స్ పెడుతున్నాము. చూస్తే మా బియ్యం ధరలు చాలా పెరిగినాయి. ఈరోజు నంద్యాల జిల్లాలో గౌరవ మంత్రి గారి చేత ఈ యొక్క కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మార్కెట్ రేట్ ఈరోజు మనం చూస్తే బియ్యం అరౌండ్ 60 రూపాయలు ఉంది. మనం ఇచ్చే బియ్యం ఈపీటీ ఉంటే 52 రూపాయలు అండ్ 50 రూపాయలు మనం ఇస్తున్నాము. సో మనం చూస్తే ఈ ధరలు ఎందుకు పెరిగినాయి, మన గౌరవ ముఖ్యమంత్రి చెప్తుంటారు అల్నినో ఎఫెక్ట్ ఉంది. అల్నినో అంటే కొన్ని కారణాల వల్ల వర్షం చాలా తగ్గిపోయింది. సో వర్షం తగ్గిన తర్వాత మన ఈ జిల్లాలో పండే రైస్ క్వాంటిటీ చాలా తగ్గింది. ఇప్పుడు మనం చూస్తే ఇంకా శ్రీశైలం నీళ్ళు కానీ, వర్షాలు నీళ్ళు కానీ చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద రైస్, మనకి మార్కెట్లో వచ్చే రైస్ ఈ నెలకి రావడానికి రైస్ ఇంకా రాలేదు. దానివల్ల ప్రైస్ పెరిగింది. సో దాని ఎఫెక్ట్ డైరెక్ట్లీ ఎవరితో పూర్ పబ్లిక్ ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా గవర్నమెంట్ ద్వారా ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరెవరి దగ్గర కార్డు ఉంది, మన రైస్ కార్డు ఉంది, వాళ్ళు వచ్చి ఆధార్ కార్డు చూపించి ఈ బియ్యం వాళ్ళు తీసుకెళ్ళచ్చు. సింపుల్. సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఒక కౌంటర్ ఓపెన్ చేసాము, ఇంకా ఒక కౌంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది రైతు బజార్లో. అక్కడ కూడా ఇదే విధంగా సేమ్ రేట్లో బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఎవరెవరు రైతులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ప్రభుత్వం డిసైడ్ చేసే ధర కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకుండా తీసుకోవాల్సిన థ్యాంక్ యూ సార్. ఈ రైస్ అంతా కలెక్ట్ చేసి ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చి తద్వారా ఎవరైతే వినియోగదారు కొనుగోలుదారులు ఉన్నారో వారికి మళ్ళీ డబ్బులు వీళ్ళ అకౌంట్లో పడతాయి. ఇది ఫైన్ రైస్ కర్నూలు సోనా, నంద్యాల సోనా. నంద్యాల సోనా మరీ కాస్ట్లీ కాబట్టి కర్నూలు సోనాను ఇప్పుడు చూశాను, నేను చూస్తే మనకు అనుకునే కర్నూలు సోనా. ఆ రకంగా ఈ కార్యక్రమం ఎవరైతే ఆధార్ కార్డుగా ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ బియ్యం 50 రూపాయలు, ఇప్పుడు బజార్ మార్కెట్లో 60 రూపాయలు ఉంది కాబట్టి 50 రూపాయలు ఫైన్ రైస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. పేదవారికి అనేది కాదు. కాబట్టి ఈ రైతు బజారు ఇది 2001 రైతు బజారు మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతు బజారు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి రాష్ట్రం అంతా ఆ రోజుల్లో రైతు బజారు కూడా కావాలని ఇక్కడ 2001లో మనం సరే మున్సిపల్ కమిషన్ అప్పుడు కౌన్సిల్ కూడా కొంచెం వ్యతిరేకం చేసింది. అయినా కానీ ప్రభుత్వం తీసుకొని దీనికి రైతు బజార్కి ఇవ్వడం జరిగింది. సరే రైతు బజార్కి ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కాపాడుకున్న సంవత్సరం మన కమిషనర్ గారిది ఇది మున్సిపల్ సైటు ముఖ్యంగా తెలియజేస్తామన్నా. చాలా చిన్న కార్యక్రమం దీనికి పెద్దగా మాట్లాడారు కాబట్టి డిఎస్ఓ గారు ఇక్కడే ఉండి మీరు కొంచెం కనురెప్ప పెడితే మీకు సెటిల్ చేసుకొని ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.
కాబట్టి మీరు కొంచెం ఎగ్జిక్యూట్ కూడా చేయాలి. మళ్ళీ డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు బాధపడతారు. ఫైన్ రైస్ అని చెప్పి మాకు ఎందుకు ఫైన్ రైస్ మీద కొడుకులకు సారీ మీరు అదే వేయండి అంటారు. కాబట్టి మీరు కన్విన్స్ చేసి చెప్పండి. స్కావెంజర్స్ తీసుకొచ్చిన వాళ్ళు 50 రూపాయలు అంటే ఏమంటారు? ఓపెన్ చెప్తున్నారు. వాళ్ళు మాకు చాలా 2 రూపాయల కిలో మేము చాలంటారు. మీరు ఆ మాట చెప్తారు కానీ తలకు ఒప్పుతున్నాడు కానీ మాకు వద్దున్నాయి ఫైన్ రైస్. ఏదేమైనా కానీ ఇది కొంతమందికి లబ్ధి ఉంటుంది, కొంతమందికి అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా సహకరించి చేయవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం ఏర్పడి మిల్లర్లు కూడా సహకరించినారు. జేసీ గారికి పట్టుదల చేసినారు ఈ కార్యక్రమం. కాబట్టి జేసీ గారికి కూడా బాగా అనుభవం ఉంది, మంచి పిల్లవాడు. మరి ఆర్డీఓ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. కాబట్టి అందరూ మరి డిఎస్ఓ గారు దీనికి పర్యవేక్షణ చేసి న్యాయంగా చేసి చేయండి. కొంచెం కన్విన్స్ చేయాలి, ప్లీజ్ కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయకపోతే కాదు మనం ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనకందరికీ మీరు జేసీ గారు భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. 10